ఖమ్మం జిల్లా వైరా పోలీసులు అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. గత 3 రోజుల క్రితం వైరాలో ఓ వృద్ధ దంపతులను కారులో ఎక్కించుకుని మీ ఊర్లో దింపుతామంటూ మాయమాటలతో వైరా బస్టాండ్ నుండి బయటకు తీసుకొచ్చి కారులో ఎక్కించుకుని తల్లాడ వద్ద వారి దగ్గర ఉన్న డబ్బులు, బంగారాన్ని ఆట పేరుతో కాజేసి కారులో నుంచి గెంటేసిన సంఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు 3 బృందాలుగా విడిపోయి ఈ రోజు ఉదయం చింతకాని మండలం జగన్నాథపురం వద్ద మాటు వేసి అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పట్టుకున్నారు. ఈ ముఠాల మొత్తం 6 సభ్యులు ఉండగా 5 ముఠా సభ్యులతో పాటు టాటా సుమో ఏపీ 07 టీవీ 1659 వాహనంతో పాటు 3 తులాల బంగారపు నాంతాడు, 3 బిల్లలు, 2 సెల్ ఫోన్లు అరెస్ట్ చేసి సీజ్ చేసిన పోలీసులు. మరో నిందితుడు పరారులో ఉన్నాడు. ఒక టాటా సుమో కూడా వీళ్ళు పర్చేజ్ చేసుకుని ఏడుకొండలు అతను ఇద్దరు కొడుకులతో పాటు మిగతా 4 వ్యక్తులతో మొత్తం 6 ముఠాగా ఏర్పడి 2వ తారీఖు రోజు ఇక్కడ వచ్చి వృద్ధ దంపతుల దగ్గర మాయమాటలు చెప్పి ఈ నేరానికి పాల్గొనడం జరిగింది. సో వాళ్ళని ఈరోజు రిమాండ్ నిమిత్తం తరలించడం జరుగుతుంది. వీళ్ళని పట్టుకోవడంలో మన వైరా సిఐ గారు మరియు తల్లాడ ఎస్ఐ గారు, వైరా ఎస్ఐ గారు అందరి సిబ్బంది కూడా బాగా కష్టపడి ఈ యొక్క కేసును వితిన్ 2-3 డేస్లో ఛేదించడం జరిగింది. వారిని కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఓకే సార్, తండ్రి కూడా గుర్తు తెలియని దొంగలు వీళ్ళని ఎక్కడైతే పికప్ చేశారో వైరా బస్ స్టాండ్ నుంచి ఆ బస్ స్టాండ్కు వైరా సిఐ గారు మరియు ఎస్ఐ గారు అందరూ కూడా అక్కడ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్లలో ఎవరైతే ఈ దొంగలు ఏదైతే వెహికల్ వాడారో టాటా సుమో, తర్వాత దాంట్లో వచ్చినటువంటి అనుమానితులు కూడా ఆ ఫోటోలు కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. అందులో భాగంగా దర్యాప్తులో భాగంగా వెంటనే మన గౌరవనీయులైన మా ఖమ్మం సిపి గారు ఆదేశానుసారము వెంటనే ఒక 2 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ దర్యాప్తులో భాగంగా ఈరోజు మన వైరా సిఐ గారు మరియు వారి సిబ్బంది ఈ జగన్నాథపురం క్రాస్ రోడ్ దగ్గర వెహికల్ చెక్ చేస్తుండగా కోనకాల సైడ్ నుంచి టాటా సుమోలో ఒక 5 వ్యక్తులు ఇక్కడ రావడం జరిగింది. వెంటనే వాళ్ళని పట్టుకొని విచారించగా వాళ్ళ పేర్లు ఒకటి బండారి ఏడుకొండలు, వడ్డేర క్యాస్ట్, నేటివ్ ఆఫ్ సాతులూరు, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా. తర్వాత 2వ వ్యక్తి బిట్ట హనుమంతరావు, 3వ వ్యక్తి వచ్చేసి బండారి నాగేశ్వరరావు, 4వ వ్యక్తి బండారి అచ్చన్న, 5వ వ్యక్తి లావుడియా శ్రీనివాసరావు నాయకులు. వీళ్ళు 5 పేర్లు చెప్పడం జరిగింది. తర్వాత ఫర్దర్ ఇంకా విచారిస్తే వీళ్ళు కూడా గతంలో కూడా ఆంధ్ర ప్రాంతంలో చాలా నేరాలు, దారి దోపిడీలు, దొంగతనాలు కూడా పాల్గొన్నట్టుగా వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఫర్దర్గా మళ్ళీ ఆ రోజు 2వ తారీఖు రోజు వీళ్ళు ఇక్కడికి వచ్చి అమాయకులు మాటలు చెప్పి వృద్ధ దంపతుల దగ్గర దొంగిలించినటువంటి సొత్తు కూడా వాళ్ళ దగ్గర ఉంటే అటువంటి ఇంటాక్ట్ ప్రాపర్టీని కూడా గోల్డ్ చైన్, తర్వాత వాళ్ళు ఏదైతే ఉపయోగించారో అది ఆట, 3 కాయిన్స్, తర్వాత సొమ్ము అంతా రికవర్ చేయడం జరిగింది. ఆ రోజు ఈ నేరం పాల్పడిన రోజు వాళ్ళు ఉపయోగించినటువంటి ఆ సొమ్మును కూడా రికవరీ చేసేసుకొని ఈరోజు వాళ్ళని రిమాండ్ తరలించడం జరుగుతున్నది. వీళ్ళు కూడా గతంలో కూడా చాలా చోట ఆంధ్ర ప్రాంతంలో చాలా నేరాలు పాల్గొనడం జరిగింది. అందులో బండారు ఏడుకొండలు అనేది వీళ్ళందరికీ టీమ్ లీడరు. వీళ్ళు గతంలో కూడా ఈ నల్లపాడు పిఎస్, తర్వాత అద్దంకిలో 2 కేసులు, కొన్నూరులో 1 కేసు, ఇంకోల్లో ఇంకో కేసు, తర్వాత బిట్ట హనుమంతరావు అతను కూడా గురిజాల, నల్లపాడు, నాగార్జున సాగర్, కొన్నూరు, ఇంకొల్లు, తర్వాత బండారి లచ్చన్న, ఎడ్లపాడు, పడమట పిఎస్, విజయవాడ, అమృతలూరు, ఇంకొల్లు, ఇట్లా రకరకాల ఏరియాల్లో కూడా వీళ్ళు దారి దోపిడీ, దొంగతనాలకు చాలా కేసులో పాల్గొన్నారు. వీళ్ళకి ఆంధ్రలో కూడా వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్ కూడా మెయింటైన్ అవుతున్నది. సో రీసెంట్లీ ఇంకొల్లు పిఎస్లో వీళ్ళందరూ డిసెంబర్ నెలలో అరెస్ట్ కాబడి జైలు నుండి రీసెంట్లీ బయటకు వచ్చారు. మనం ఇక్కడ కంటిన్యూగా దొంగతనాలు చేస్తుంటే ఇక్కడ ఆంధ్రలో మనం పట్టుబడుతున్న ఉద్దేశంతో ప్లాన్గా మనం ఇక్కడ దూరం పోయే ఒక అఫెన్స్